హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో పెడగాజీని బేస్ చేసుకొని మంత్రణము కౌన్సిలింగ్ అనే టాపిక్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ మంత్రణము అంటే ఏంటి, మరి ఈ కౌన్సిలింగ్ ను బేస్ చేసుకొని వివిధ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చారు, మరి దాంట్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫస్ట్ అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, మంత్రణము అంటే ఏంటి అది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, తర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఒక విద్యార్థి ఎన్నోసార్లు అటెంప్ట్ చేశాడు, సక్సెస్ కాలేకపోతున్నాడు. సో సక్సెస్ కాలేకపోతున్నప్పుడు ఆ విద్యార్థిని ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే ఆ సబ్జెక్ట్ పైన ఎవరైతే అనుభవంతో కలిగి ఉన్నారో వారి దగ్గరికి వెళ్లి ఒక కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ ఫాలో కావాలి, ఎన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి, ఎలా చదివితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది అక్కడ క్లియర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ జాబ్ రాక ప్రిపరేషన్ సరిగా చేయలేక సతమతమయ్యేటువంటి ఒక విద్యార్థికి ఏం చేస్తున్నాడు అంటే, అనుభవం ఉన్నటువంటి మరో వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే సహాయం చేస్తున్నాడు. అదే మనకి ఏమవుతుంది అంటే మంత్రణం కౌన్సిలింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పరంగా మనం డెఫినేషన్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సమస్యలతో సతమతమయ్యేటువంటి వ్యక్తికి, అంటే ఎవరైతే సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ వ్యక్తికి నైపుణ్యము, శిక్షణ, అనుభవం ఉన్నటువంటి మరొక వ్యక్తి, అంటే ఆ దేనిపైన ఒక సబ్జెక్ట్ కంటెంట్ పైన నైపుణ్యము, శిక్షణ, అనుభవం ఉన్నటువంటి మరొక వ్యక్తి అందించేటువంటి సహాయమే మనకి ఏమవుతుంది అంటే మంత్రణం అవుతుంది. అంటే సతమతమయ్యేటువంటి వ్యక్తికి అనుభవం ఉన్నటువంటి మరో వ్యక్తి అందించేటువంటి సహాయమే మనకి ఏమవుతుంది అంటే కౌన్సిలింగ్, మంత్రణం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరొకటి డెఫినేషన్ చూడండి. వివిధ వ్యక్తిగత సమస్యలు, సంఘర్షణలు, ఒత్తిడి, వ్యాకులత కారణంగా మానసికంగా బాధపడుతున్న వ్యక్తులకు దారి చూపించే చికిత్సా పద్ధతి ఏంటి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మంత్రణము అని చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి అంటే మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తులకు, అంటే ఇప్పుడే చెప్పాను చూడండి, సమస్యలతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులకు, సమస్యలతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులకు, అంటే మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తులకు దారి చూపించేటువంటి ఒక చికిత్సా పద్ధతి మనకి ఏమవుతుంది అంటే మంత్రణం, కౌన్సిలింగ్ అవుతుంది. ఓకేనా? వన్ లైన్ ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఒక సమస్య పైన బాధపడుతూ ఉంటారో వారికి అనుభవం ఉన్నటువంటి మరొక వ్యక్తి చేసేటువంటి సహాయమే మనకి ఏమవుతుంది అంటే కౌన్సిలింగ్, మంత్రణం అవుతుంది. మరి ఈ మంత్రణానికి కొందరు నిర్వచనాలు ఇచ్చారు. మరి వారిలో బర్గ్స్ అండ్ స్టైఫర్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారు అంటే, కౌన్సిలర్ కి మధ్య ఉన్నటువంటి వృత్తిపరమైన సంబంధమే మంత్రణము అని నిర్వచించారు. ఇక్కడ మనకు కొత్తగా రెండు పదాలు కనిపిస్తున్నాయి, కౌన్సిలర్ అంటున్నాము, కౌన్సిల్ అంటున్నాము. మరి కౌన్సిలర్ ఎవరు, కౌన్సిల్ ఎవరు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మంత్రణంలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. మరి మొదటి వ్యక్తి ఎవరు, ఎవరైతే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారో, కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తి అయితే, ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు మరో వ్యక్తి. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, కౌన్సిలర్ అనేవారు సహాయకుడు. ఓకేనా? కౌన్సిలర్ అనేవారు ఏమవుతారంటే మంత్రణకుడు అంటాం. మంత్రణకుడు అంటే సహాయకుడు అంటాం. అదే కౌన్సిల్ అంటే మంత్రయార్థి అంటే సహాయార్థి, అంటే సహాయము పొందేవారు అని. ఇంకా చెప్పాలి అంటే కౌన్సిల్ అంటే మనము క్లయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు రెండు వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. కౌన్సిలర్ అంటే నోటెడ్ చేసుకోవాలి, కౌన్సిలర్ అంటే మంత్రణకుడు లేదా సహాయకుడు అని చెప్పొచ్చు. అదే కౌన్సిల్ అంటే మంత్రణార్థి లేదా సహాయార్థి లేదా క్లయింట్ అని కూడా చెప్పొచ్చు. అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే, నేను కౌన్సిలింగ్ ఇస్తున్నా ఇంకొక వ్యక్తికి అనుకోండి, నేనేమవుతానంటే సహాయకుడిని అవుతా, ఎవరైతే కౌన్సిలర్ పొందుతున్నారో వారేమవుతారంటే సహాయార్థి లేదా క్లయింట్ లేదా కౌన్సిల్ అవుతారు. ఓకేనా? ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ బర్డ్స్ అండ్ స్టైఫర్ ఏ విధంగా నిర్వచించారని చెప్పాను, కౌన్సిలర్ కి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో వారికి, కౌన్సిలింగ్ కి ఎవరైతే సహాయం పొందుతున్నారో, అంటే సతమత బాధతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో, అంటే కౌన్సిలింగ్ ఎవరైతే పొందుతూ ఉన్నారో వారికి మధ్య ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి సంబంధమే మంత్రణము అని తెలియజేసిన వారు ఎవరు అంటే బర్డ్స్ అండ్ స్టైఫర్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? వృత్తిపరమైన సంబంధము అంటే వారిది ఒక వృత్తి అన్నమాట అది.
ఒక వృత్తి అంటే ఒక బిజినెస్ లాంటిది. వృత్తి అంటే ఏంటి? ఓకే, ఇది నా వృత్తి అంటాము. అంటే టీచింగ్ ఈజ్ ఏ మై ప్రొఫెషన్. అంటే టీచింగ్ అనేది నా యొక్క వృత్తి అంటున్నాము. అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాడు, ఓకే, కౌన్సిలింగ్ చేస్తున్నాడు కౌన్సిలర్ అంటే తన యొక్క వృత్తి అన్నమాట. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బర్డ్స్ స్టైఫర్, బర్డ్స్ స్టైఫర్. చూడండి, బర్డ్స్ అంటే పక్షులు. ఓకేనా, పక్షులు పెంచడం ఒక వృత్తిగా తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, వృత్తి అంటే పక్షులను పెంచడము ఒక వృత్తిగా తీసుకున్నారు. ఎవరు? కౌన్సిలర్ కానివ్వండి, క్లయింట్ కానివ్వండి, పక్షులను పెంచడము అంటే బర్డ్స్ ని పెంచడము ఒక వృత్తిగా తీసుకున్నారు. వృత్తిపరమైన ఒక వృత్తిగా అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బర్డ్స్ అంటేనే మీకు ఏమని గుర్తు రావాలి? వృత్తిపరమైన సంబంధము అనేది మీకు నోటెడ్ కావాలి. ఎందుకంటే డెఫినేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఒక చిన్న లాజిక్ ద్వారా కూడా వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, పెపిన్స్ కి ఏం చెప్పారు అంటే, ఓకేనా, పెపిన్స్ కి మంత్రణానికి ఏ విధంగా నిర్వచించారు అంటే, ఒక క్లయింట్ అంటే ఎవరు? ఎవరైతే సహాయం పొందడానికి వచ్చారో, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మనకు క్లయింట్ అవుతారు. సో ఒక క్లయింట్ తన ప్రవర్తన మార్చుకోవడానికి అంటే తను బాధపడుతున్నాడు, ఆ ప్రవర్తనను మార్చుకోవడానికి కౌన్సిలర్ క్లయింట్ కి మధ్య ఒక ప్రైవేట్ సిట్టింగ్స్ లో జరిగేటువంటి పరస్పర చర్య. ఓకేనా, ప్రైవేట్ సెట్టింగ్. చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ప్రైవేట్ పెపిన్స్ కి నోటెడ్ చేసుకోవాలి. ఈ డెఫినేషన్స్ కాబట్టి పక్కా యాజ్ ఇట్ ఈస్ గా సెంటెన్స్ ఇస్తాడు, ఆ వాక్యము అలాగే ఇస్తాడు. సో కొత్త బోర్డ్స్ అయితే కనిపించవు కాబట్టి ప్రైవేట్ సెట్టింగ్స్. ఓకేనా, అంటే ప్రైవేట్ గా అంటే పెపిన్స్ కి అనేది మీరు నోటెడ్ చేసుకోవాలి. ఇక్కడ వృత్తి, ఓకేనా, వృత్తిపరమైన అంటే బర్డ్స్ అని మీరు నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్, గిల్బర్ట్ రెన్ ఏ విధంగా మంత్రణానికి నిర్వచనం ఇచ్చారు అంటే, కౌన్సిలర్ కి క్లయింట్ కి మధ్య గల గతిశీల సంబంధమే గతిశీల గిల్బర్ట్. ఓకేనా, మంత్రణాన్ని బేస్ చేసుకొని గతిశీల సంబంధమే మంత్రణము అని నిర్వచించిన వారు ఎవరు అంటే గిల్బర్ట్ రెయిన్. ఓకేనా, అంటే ఏంటి? కౌన్సిలర్ కి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో వారికి, క్లయింట్ కి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ పొందుతున్నారో వారికి మధ్య గల గతిశీల సంబంధమే మనకు మంత్రణము, కౌన్సిలింగ్ అవుతాదని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే గిల్బర్ట్ రెయిన్. నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏసే జోన్స్ ఏ విధంగా నిర్వచించారు అంటే, సమస్య పరిష్కార నిమిత్తమై వ్యక్తి మరొక వ్యక్తితో ఏర్పరచుకున్న ముఖాముఖి పరస్పర సంబంధము. అంటే ఇక్కడ ఎవరైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో, ఎవరైతే కౌన్సిలింగ్ పొందుతున్నారో వారు ఏర్పరచుకున్నటువంటి ముఖాముఖి పరస్పర సంబంధము అంటే ఫేస్ టు ఫేస్ జోన్. ఓకేనా, ఇద్దరు రెండు జోన్స్ గా ఏర్పడ్డామంటాం కదా, క్రాస్ జోన్స్ అంటాం. అంటే ఇద్దరు ముఖాముఖి అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? జోన్ గుర్తు రావాలి. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము ముఖాముఖి అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి పేరేంటి? జోన్స్ నోటెడ్ కావాలి. గతిశీల అంటేనే గిల్బర్ట్ నోటెడ్ కావాలి. ప్రైవేట్ అంటే పెపిన్స్ కి గుర్తు రావాలి. వృత్తిపరమైన అంటే బర్డ్స్ అనేది మీకు నోటెడ్ కావాలి. మంత్రణాన్ని బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, మరి కౌన్సిలింగ్ అనేది ముఖాముఖి ప్రత్యక్షంగా సహాయం అందించబడుతుంది. అంటే ముఖాముఖిగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి సహాయం అనేది అందించబడుతుంది. అంటే ఈ క్రింది వానిలో మంత్రణము కౌన్సిలింగ్ కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సో అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మెయిన్ పాయింట్స్ నోటెడ్ చేసుకోవాలి. మరి దీనిని ఒక్కసారి ఒక్కొక్క వ్యక్తికి మాత్రమే మనము అందించగలము అంటే, అందరినీ కూర్చోబెట్టుకొని అంటే మార్గదర్శకత్వం అనుకోండి. సో అందరినీ కూర్చోబెట్టుకొని ఒకేసారి కూడా మనము మార్గదర్శకత్వం చేయొచ్చు. కానీ మంత్రణం అలా కాదు, దీనిని ఒక్కసారి ఒక్కొక్క వ్యక్తికి మాత్రమే అందించగలము. నెక్స్ట్, ఆ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందిన వ్యక్తి మాత్రమే అందించాడు. అంటే ఎవరైతే కౌన్సిలింగ్ వస్తారో వాళ్ళ సమస్య ఏంటి, సో ఆ సమస్యను బేస్ చేసుకొని ఆ రంగంలో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చూపగలరు. నెక్స్ట్, మంత్రణము మార్గదర్శకత్వం కంటే గతిశీలకమైనది. అంటే మార్గదర్శకత్వం కూడా గతిశీలకమైనదే, కానీ మంత్రణం అనేది మార్గదర్శకత్వం కంటే గతిశీలమైనది అంటే మార్చదగినది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి మంత్రణాన్ని బేస్ చేసుకొని క్లయింట్ కు అందించే సహాయక పద్ధతులను ఆధారంగా మంత్రణాన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పగలుగుతున్నాము అంటే 3 రకాలుగా చెప్పగలుగుతున్నాము. ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడే బిట్టు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఆ 3 రకాలు ఏంటి అంటే, నిర్దేశక లేదా సమస్య కేంద్రీకృత మంత్రము. ఓకేనా, నిర్దేశక మంత్రణము అంటే ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా, నిర్దేశక మంత్రణము లేదా దానికి మరొక పేరేంటి? సమస్య కేంద్రీకృత
కేంద్రీకృత మంత్రణము. ఓకేనా, సమస్య కేంద్రీకృత మంత్రణము. నెక్స్ట్ అనిర్దేశక మంత్రణము లేదా సహాయార్థి కేంద్రీకృత మంత్రణము. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణము లేదా మిశ్రమ మంత్రణము లేదా దార్శనిక మంత్రణము. సో రీనేమ్స్ కూడా మీరు నోటెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అదే బిట్ అదే వర్డ్ ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని ఇదే ఇవ్వచ్చు. సమస్య కేంద్రీకృత మంత్రణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సో ఆన్సర్ ఏమవుతుంది? విలియమ్సన్ అండ్ డార్లీ. మీరు ఓన్లీ నిర్దేశక అనిర్దేశక అని చదివారు అనుకోండి, ఈ రీనేమ్స్ తెలియకపోతే వర్డ్ ఇచ్చినప్పుడు మీరు అది ఏంటో తెలియని వర్డ్ లాగా మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. అంటే నిర్దేశక మంత్రణము అన్నా దానికి మరొక పేరేంటి, సమస్య కేంద్రీకృత మంత్రణము అన్నా ఒకటే. మరి ఈ నిర్దేశక లేదా సమస్య కేంద్రీకృత మంత్రణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే విలియమ్సన్ అండ్ డార్లీ. చూడండి, విలియమ్సన్ అండ్ డార్లీ. నిర్దేశక అంటే డైరెక్షన్, ఓకే. నిర్దేశక అంటే ఒక మంచి డైరెక్షన్ లో వెళ్ళాలి. మనం ఎవరికి చెప్తాము? కుమారుడికి చెప్తాము, సన్నుకు చెప్తాం. కాబట్టి విలియమ్సన్ గుర్తుపెట్టుకోవడం కోసము. డార్లీ అంటే డార్లింగ్, ఓకేనా. మన కూతుర్ని ఇప్పుడు డార్లింగ్ లా చూసుకోవాలంటే చూడండి, ఓకేనా. సన్ డార్లింగ్ అంటే కూతురు కుమార్తెకు ఓకేనా ఒక నిర్దేశిక మార్గదర్శకత్వంగా ఉండాలి. అంటే ఒక డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. నిర్దేశిక అంటే ఒక మంచి డైరెక్షన్ లో వెళ్ళాలి అని జస్ట్ గుడ్డి పెట్టుకోవడం కోసం చెప్తున్నా, ఓకేనా. సమస్య కేంద్రీకృత అంటే సమస్యలతో ఉండకూడదు, ఓకేనా. సమస్య రాకుండా చూసుకోవాలి, సమస్య రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నాము. ఎవరెవరిని? సన్, డార్లింగ్, ఓకేనా. నోటెడ్ చేసుకోవాలి. సమస్య కేంద్రీకృత అంటేనే సమస్య కేంద్రీకృత మంత్రణము అంటే సమస్య కేంద్రీకృత అంటే సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఎవరెవరికి? సన్ కి, అదే విధంగా డార్లింగ్ కూతురికి. సన్, డార్లింగ్, విలియమ్సన్ అండ్ డార్లింగ్. నెక్స్ట్ అనిర్దేశిక లేదా సహాయార్థి కేంద్రీకృత, ఓకే. అనిర్దేశిక అంటే ఆన్ వచ్చిందంటే అది వ్యతిరేకం కదా. నిర్దేశిక అనిర్దేశిక అంటే మీరు గుడ్డి పెట్టుకోవడం కోసము. ఇక్కడ కార్ల్ రోజెస్, ఓకేనా. కార్ల్ అంటే కాలర్ ఎగరేస్తున్నాం అనుకోండి, కాలర్ ఎగరేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మన మాట వినలేదు, మన డైరెక్షన్ లో ఫాలో కాలేదు. ఇక్కడ మన డైరెక్షన్ లో ఫాలో అయ్యిండు కాబట్టి నిర్దేశిక సన్ డార్లింగ్ అన్నాం. మన మాట వినకుండా ఇలా కాలర్ ఎగరేసాడు అనుకోండి, అంటే బిల్డప్ కొడుతున్నట్టు మనం జస్ట్ అర్థం కావడం కోసము, ఓకేనా. కాలర్ ఎగరేస్తున్నాం అంటే మనం ఇచ్చేటువంటి డైరెక్షన్ ఫాలో కాలేదు, అనిర్దేశికలో ఉన్నాడు కాబట్టి కాలర్ ఎగరేస్తున్నాడు. అంటే కార్ల్ రోజెస్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ లేదా మిశ్రమ లేదా దార్శనిక మంత్రము అంటే తార్న్, ఓకేనా. ఓకేనా. తారు, ఓకేనా. తారు అంటే తారు ఎక్కడ వేస్తాము? రోడ్డు మీద వేస్తాము. సో రోడ్డు మీద వేస్తే మిశ్రమం అన్ని కలుపుతారు కదా, ఓకేనా. తారు అంటే తారు రోడ్డు వేస్తాం కదా, తారు రోడ్డు అంటాం. తారు రోడ్డు లో మనకు కంకర, తారు అవన్నీ మనకు మిక్స్ చేస్తారు కాబట్టి మిశ్రమ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తారు రోడ్డు మీద మనం ఏం చేస్తాము? దారే కదా, మనం వెళ్ళడానికి కోసమే కదా ఉపయోగించేది దారి, కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు? దార్శనిక అని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మరి శ్రేష్టమైన రోడ్డు మీద వెళ్ళడమే మంచి పద్ధతి కదా. సో మనము ఎలాంటి లేకుండా రోడ్డు మీద ఒక డైరెక్షన్ లో మనకంటూ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా ఒక ఆర్డర్ లో వెళ్తే అది శ్రేష్టమైన పద్ధతి. కాబట్టి శ్రేష్ట అంటే ఎటంటే వెళ్లకుండా అడ్డదారులు వెతుక్కోకుండా మనకు రోడ్డు మీద వెళ్ళడం ఒక శ్రేష్టమైన పద్ధతి. కాబట్టి శ్రేష్ట అంటే ఒక డైరెక్షన్. నెక్స్ట్ మిశ్రమ అంటే కలయిక, ఓకేనా. అంటే మీకు అర్థం కావడం కోసము దారి అంటే ఇవన్నీ ఏంటి, ఓకేనా. తారు పరంగా చెప్తున్నాం, ఒక రోడ్డు పరంగా చెప్తున్నాం కాబట్టి తార్న్. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిపాదించిన వారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక చిన్న లాజిక్ ద్వారా ఎందుకు చెప్తున్నాము అంటే ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. నిర్దేశిక సమస్య కేంద్రీకృత అంటే సమస్యలు రాకూడదు, మనం నిర్దేశించిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి. ఎవరెవరు? సన్ డార్లింగ్, విలియమ్సన్ డార్లింగ్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ అనిర్దేశిక అంటే ఏంటి? మనం ఇచ్చే డైరెక్షన్ లో వెళ్ళలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? కాలర్ ఎగరేస్తున్నాడు అంటే కార్ల్ రోజెస్, ఓకేనా. సహాయార్థి కాలర్ వేసిన తర్వాత బిల్డప్ కొట్టిన తర్వాత ఎప్పుడోసారి కింద పడిపోతారు కదా, కింద పడిపోయినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? సహాయం కోసం రావాలి, సహాయార్థి, ఓకేనా. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ మిశ్రమ దార్శనిక తార్న్ అంటే తార్ రోడ్డు ఎందుకు? తార్ రోడ్డు వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? దారి అంటే దార్శనిక, ఓకేనా. తార్ రోడ్ లో మిశ్రమం కలుపుతారు కదా, మిశ్రమ. తార్ రోడ్డు మీద వెళ్ళడము డైరెక్షన్ మంచి రోడ్డు మీద వెళ్ళడము ఒక శ్రేష్టమైనది కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? శ్రేష్ఠ గ్రహణ, ఓకేనా. మరి వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ నిర్దేశిక మంత్రణము లేదా సమస్య కేంద్రీకృత మంత్రణము. ఎవరు ఫ్రెండ్స్ ప్రతిపాదించిన వారు? విలియమ్సన్ అండ్ డార్లీ అని చెప్పాను. మరి దీనినే
కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని కూడా అంటారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే ఏ మంత్రణంలో కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటాడు? చూడండి, కౌన్సిలర్ క్రియాశీలకంగా ఏ మంత్రణంలో ఉంటారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? నిర్దేశక మంత్రణము. ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణము, ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణము, ఆప్షన్ సి శ్రేష్ఠ గ్రహణ మంత్రణము, ఆప్షన్ డి దార్శనిక మంత్రణము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? నిర్దేశక మంత్రణము. అంటే నిర్దేశక మంత్రణంలో కౌన్సిలర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటాడు. నెక్స్ట్ కౌన్సిలీ అంటే ఎవరు? క్లయింట్. అంటే ఎవరైతే సహాయార్థి కోసం వస్తారో వాళ్ళనే మనము కౌన్సిలీ అంటాం, క్లయింట్ అంటాం. క్లయింట్ నిష్క్రియాత్మకంగా నామమాత్రకంగా ఉంటాడు. అంటే నిర్దేశక మంత్రణంలో అంటే ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో వారు క్రియాశీలకంగా ఉంటారు. మరి ఎవరైతే క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నామమాత్రకంగా ఉంటారు. అంటే ఏదైతే చెప్తూ ఉంటారో అది వింటూ ఉంటారు. అంటే నామమాత్రకంగా మాత్రమే ఉంటారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో నిర్దేశక మంత్రానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ బి కౌన్సిలీ నామమాత్రంగా ఉంటాడు, ఆప్షన్ సి కౌన్సిలీ కన్నా సమస్యకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే క్లయింట్ కన్నా సమస్యకి ఎక్కువ ప్రాధాన్యత ఏ మంత్రణానికి ఉంటుంది అంటే నిర్దేశక మంత్రణానికి ఉంటుంది. సో ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అంటాడు. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది అంటే పైవన్నీ సరైనవే. అంటే ప్రతి పాయింట్ మనకు నోటెడ్ కావాలి. కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉండేటువంటి మంత్రణం ఏంటి అంటే నిర్దేశక మంత్రణము. నెక్స్ట్ నామమాత్రకంగా కౌన్సిలీ అంటే క్లయింట్ నామమాత్రకంగా ఉండేటువంటి మంత్రణం ఏంటి అంటే నిర్దేశక మంత్రణమే. మరి కౌన్సిలీ కన్నా అంటే క్లయింట్ కన్నా సమస్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి మంత్రణం కూడా మనకి ఏమవుతుంది అంటే నిర్దేశక మంత్రణము. ఓకేనా? నెక్స్ట్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కౌన్సిలీ తన సమస్యను తానే పరిష్కరించుకోలేడు అని కౌన్సిలర్ భావించినప్పుడు ఈ మంత్రణాన్ని అందిస్తారు. ఇప్పుడు చూడండి, సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంటే కౌన్సిలీ తన సమస్యను తానే పరిష్కరించుకోలేడు. అంటే ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నాడో తను తన సమస్యను తానే పరిష్కరించుకోలేను అనుకున్నప్పుడు కౌన్సిలర్ భావించినప్పుడు ఆ మంత్రణాన్ని భావించలేడు అని కౌన్సిలర్ భావించినప్పుడు ఈ మంత్రణాన్ని అందించడం జరుగుతుంది. ఏ మంత్రణాన్ని? నిర్దేశక మంత్రణాన్ని అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ మంత్రణంలో కౌన్సిలీకి త్వరగా సహాయం అందుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నిర్దేశక మంత్రణంలో కౌన్సిలీకి అంటే క్లయింట్ కి త్వరగా సహాయం అందడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అవసరాన్ని బట్టి కౌన్సిలర్ తన కౌన్సిలింగ్ ప్రక్రియను మార్చుకోవచ్చు. నెక్స్ట్ సహాయం అందగానే కౌన్సిలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సరికాని వాక్యం అడగచ్చు, సరైనటువంటి వాక్యం అడగచ్చు, ఎక్కువగా ఎగ్జాంపుల్ ను బేస్ చేసుకుని అడగచ్చు. మరి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇది చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే వివాహమైన స్త్రీ తాగుపోతు భర్త వద్ద ఉండాలా? చూడండి, వివాహమైన స్త్రీ తాగుపోతూ భర్త వద్ద ఉండాలా, మంచిగా చూసుకునే కొడుకు వద్ద ఉండాలా అనే సమస్య ఎదురయ్యి కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళినప్పుడు భర్త వద్దనే ఉండమని కౌన్సిలర్ చెప్పాడు. మరి ఇది ఏ రకమైన కౌన్సిలింగ్ కిందికి వస్తుంది అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆప్షన్ ఏ నిర్దేశిక, ఆప్షన్ బి అనిర్దేశిక, ఆప్షన్ సి శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ డి ధార్మణిక అంటాడు. సో దార్శనిక. సో ఆన్సర్ ఏమవుతుంది? నిర్దేశిక. మరి ఎందుకని అది నిర్దేశిక అవుతుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వివాహమైన స్త్రీ అంటే భార్య అంటేనే ఖచ్చితంగా భర్తతో కలిసి ఉంటేనే దానికి ఒక అందం ఉంటుంది కాబట్టి, ఓకేనా? తాగుబోతు భర్త అయినా కానీ దాన్ని సెర్చ్ చేసుకోవాలి. తాగకుండా తనకి ఏదో ఒక విధంగా కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇద్దరు కలిసి ఉండేటువంటి విధంగా ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అదేమవుతుంది అంటే నిర్దేశక. అంటే ఒక దిశ, ఒక డైరెక్షన్ బేస్ చేసుకొని ఇద్దరు కలిసి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మంత్రణం మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ నిర్దేశిత మంత్రణము. నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వివాహమైన స్త్రీ తాగుబోతు భర్త వద్ద ఉండాలా, మంచిగా చూసుకునే కొడుకు వద్ద ఉండాలా అనేటువంటి సమస్య ఎదురైనప్పుడు కౌన్సిలర్ దగ్గరకు వస్తారు. కానీ ఇక్కడ కౌన్సిలర్ ఏం చెప్తాడు? భర్త వద్దనే ఉండాలి అని చెప్తారు. ఎందుకని? భార్య అంటేనే భర్త దగ్గర ఉంటేనే అందం కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాంటి కౌన్సిలింగ్, అలాంటి మంత్రణమే మనకి దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు? నిర్దేశిక మంత్రణము. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. పిల్లల పెంపకము
ఉద్యోగ నిర్వహణ రెండింటిలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలో తేల్చుకోలేక కౌన్సిలర్ వద్దకు వచ్చినప్పుడు, అంటే పిల్లల పెంపకం అంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఉద్యోగ నిర్వహణ ఉద్యోగాన్ని మనం ఏ విధంగా, అంటే రెండు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే ఉద్యోగాన్ని బాగా చూసుకోవాలా, ఉద్యోగాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఓకేనా, అదే విధంగా పిల్లల్ని ఎలా, అంటే మనకు పిల్లలు ఇక్కడ ఇంపార్టెంటా ఉద్యోగం ఇంపార్టెంటా, పిల్లలే ఇంపార్టెంట్, ఓకేనా, పిల్లల్ని పెంచుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కౌన్సిలర్ ఏం చెప్తాడు, పిల్లల్ని పెంపడం చూసుకోమ్మా అని చెప్తారు. అంటే ఇక్కడ అదే మనకి ఏమవుతుంది అంటే నిర్దేశిక మంత్రం, అంటే డైరెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇందాక చూడండి, భార్య అంటేనే భర్తతో ఉంటే మేల, కుమారుతో ఉంటే మేల, అంటే భర్తతో ఉంటే మేల, దట్ ఈస్ నిర్దేశిత, అంటే డైరెక్షన్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ పిల్లల్ని పెంచుకోవడమా ఉద్యోగ నిర్వహణ, అంటే పిల్లల్ని పెంచుకోవడం మెయిన్ కాబట్టి పిల్లల పెంపకము, ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్సే ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా మీకు ఇవే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పిల్లల పెంపకము ఉద్యోగ నిర్వహణ రెండింటిలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలో తేల్చుకోలేక కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు అతను ఉద్యోగాన్ని వదిలేసి పిల్లల పెంపకం చూసుకోమన్నాడు. మరి ఇది ఏ రకమైన కౌన్సిలింగ్ వస్తుంది అంటే నిర్దేశిక మంత్రణము, అంటే ఉద్యోగ నిర్వహణ కన్నా పిల్లల్ని పెంచడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల పెంపకాన్ని చూసుకోమని చెప్పడం అనేది ఏ మంత్రణం కిందికి వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ నిర్దేశిక మంత్రణము, ఓకేనా. అంటే ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గా తీసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనిర్దేశిక మంత్రణము, ఓకేనా, క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటాం, ఓకేనా. ఇంకొక పేరు కూడా మీకు ఇందాక చెప్పాను కదా, అనిర్దేశిక మంత్రణము అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణము అని చెప్పాను. మరి అనిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు, కార్ల్ రోజెస్ అని చెప్పాను. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కౌన్సిలీ క్రియాశీలకంగా ఉంటాడు. ఇందాక దీనికి డిఫరెన్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది, నిర్దేశక మంత్రణంలో అయితేనేమో కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటాడు, అనిర్దేశక మంత్రణంలో కౌన్సిలీ అంటే క్లయింట్ క్రియాశీలంగా ఉండడం జరుగుతుంది. అంటే మీరు పక్కన రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నిర్దేశక మంత్రణంలో అయితేనేమో క్రియాశీలకంగా ఎవరు ఉంటారు, కౌన్సిలర్ ఉంటాడు. అనిర్దేశక మంత్రణంలో రివర్స్ అన్నమాట. నిర్దేశక అంటే రివర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అక్కడ కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, ఇక్కడ క్లయింట్ క్రియాశీలకంగా ఉంటాడు. నెక్స్ట్ కౌన్సిలర్ సహాయకారిగా ఉంటాడు. అదే నిర్దేశక మంత్రణంలో అయితే మనకు అక్కడ ఏంటి, కౌన్సిలీ నామమాత్రకంగా ఉంటాడు. ఇక్కడ కౌన్సిలర్ మార్గదర్శకుడిగా అదే విధంగా సహాయకారిగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలీకి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు నిర్దేశిక అయితే కౌన్సిలీ క్లౌంట్ నామమాత్రకంగా ఉంటాడు. ఇక్కడ కౌన్సిలీకి స్వేచ్ఛ అనేది ఉండడం అయితే జరుగుతుంది, స్వేచ్ఛ ఉంటుంది. రెండు పక్కన రాసుకుంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి కౌన్సిలర్ అనేక పరిష్కారాలు చూపించినప్పటికీ కౌన్సిలీ తనకు నచ్చిన దానిని ఎంచుకునేటువంటి అవకాశం దీనిలో కలదు. అంటే ఇక్కడ కౌన్సిలర్ దగ్గరికి వస్తాడు, సో కౌన్సిలర్ చెప్తాడు చాలా సమస్యలు, దానికి పరిష్కారం అన్ని చెప్తాడు, సో డిఫరెంట్ డైరెక్షన్స్ కూడా ఇస్తాడు. కానీ దాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది అంటే కౌన్సిలీ క్లయింట్కు ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కౌన్సిలీ తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు అని తన కౌన్సిలర్ భావించినప్పుడు ఈ మంత్రణాన్ని అందిస్తారు. అంటే అర్థం ఏంటి, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తను సమస్యను పరిష్కరించుకోలేడు అని చెప్పేది నిర్దేశక మంత్రం అయితే, అంటే సమస్య తీవ్రంగా ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ సమస్య తక్కువగా ఉన్నప్పుడు క్లయింటే తన సమస్యను తానే పరిష్కరించుకోగలడు. అందుకే ఇక్కడ కౌన్సిలర్ ఏ విధంగా ఉంటాడని చెప్పాను నేను, ఓకేనా, జస్ట్ గైడెన్స్ లాగా మాత్రమే ఉంటాడు, అంటే జస్ట్ అక్కడ సహాయకారిగా మాత్రమే ఉంటాడు అని క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వయోజనులు అక్షరాస్యులు మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, డిగ్రీ చదివిన రమ్యశ్రీ బీఈడి జాయిన్ కావాలా లేక ఎంఎస్సి జాయిన్ కావాలా అనే సంఘర్షణకు లోనై కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు రెండింటిలో ఉండే లాభ నష్టాలు వివరించి నిర్ణయాన్ని కౌన్సిలీకే వదిలేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బీఈడి జాయిన్ కావాలా ఎంఎస్సి జాయిన్ కావాలా సతమతం అవుతున్నా. సో సతమతం అవుతున్నప్పుడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నా. అప్పుడు బీఈడి చేస్తే నీకు టీచర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏదైనా స్కూళ్ళలో పని చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ నువ్వు ఎంఎస్సి చేసావనుకో ఏదైనా కాలేజీలో పని చేసుకోవచ్చు, తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. దాని యొక్క ఇంపార్టెన్స్ జేఎల్ పడినప్పుడు జేఎల్ రాసుకోవచ్చు. అంటే బీఈడి చదివిన తర్వాత వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఎంఎస్సి తర్వాత వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. బట్ చూస్ చేసుకోవాల్సింది ఎవరు,
కౌన్సిలింగ్ ఓకేనా, క్లయింటే చూస్ చేసుకోవాలి. ఓకేనా, జస్ట్ మార్గదర్శకత్వంగా సహాయకుడిగా మాత్రమే కౌన్సిలర్ ఉంటాడు. బట్ లాస్ట్ కు చూస్ చేసుకోవాల్సింది మళ్ళీ ఎవరు అంటే క్లయింటే చూస్ చేసుకోవాలి, కౌన్సిలే చూస్ చేసుకోవాలి. ఓకేనా, అది ఏ మంత్రం బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అనిర్దేశిక. ఓకేనా, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రామారావు అనే ఒక వ్యక్తికి 35,000 రూపాయలతో ప్రభుత్వ ఉద్యోగము, 75,000 రూపాయలతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది. మరి దేనిలో స్థిరపడాలి అనే విషయములో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెండింటిలో ఉండే లాభ నష్టాల గురించి వివరించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, రామారావు ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అయితే 35,000 శాలరీ. ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది 75,000. ఇప్పుడు ఏం చెప్తున్నారు, కౌన్సిలర్ దగ్గరికి వచ్చారు దేంట్లో స్థిరపడాలి అని. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే 35,000 అంటే తర్వాత ఫ్యూచర్ లో ఇంక్రిమెంట్స్ ఉంటాయి, నీకు లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది, సో ఒక ఫిక్స్డ్ జాబ్ అనేది సెటిల్మెంట్ ఉంటుంది అని సంథింగ్ దాని వల్ల ఉండేటువంటి లాభ నష్టాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇన్ఫోసిస్ ఉద్యోగము, సో నువ్వు ఎక్కడైనా ఫారిన్కి వెళ్ళొచ్చు, ట్రిప్లకి వెళ్ళొచ్చు, శాలరీస్ బాగుంటాయి, సో అలా దాంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో లాభ నష్టాల వరకు మాత్రమే కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేయగలడు. కానీ మళ్ళీ చూస్ చేసుకోవాలి ఎవరు, దేంట్లో స్థిరపడాలి అనేది కౌన్సిలింగ్ అంటే క్లయింటే చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి మంత్రణాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే అనిర్దేశిక. ఓకేనా, నెక్స్ట్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ దార్శనిక మిశ్రమ మంత్రము అంటే అర్థం ఏంటి అంటే దీనిలో నిర్దేశిక అనిర్దేశిక మంత్రణాన్ని కలిపి ఉపయోగిస్తారు. ఓకేనా, అంటే మూడింటిలో ఈ 3 మంత్రణాలలో అది శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి మంత్రణం ఏమి అని చెప్పుకోవచ్చు అంటే శ్రేష్ఠ గ్రహణ మంత్రణము లేదా మిశ్రమ మంత్రణము లేదా దార్శనిక మంత్రణము అని చెప్పుకోవచ్చు. అంటే నిర్దేశిక అనిర్దేశిక మంత్రణాన్ని కలిపి ఉపయోగించేదే మనకి ఏమవుతుంది అంటే శ్రేష్ఠ గ్రహణ. అందుకే మిశ్రమ అంటే మిక్స్ చేసాము అంటున్నాం. మరి దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఎఫ్.సి. థార్న్. ఓకేనా, నెక్స్ట్ సమస్య తీవ్రంగా ఎక్కువగా ఉండి సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఈ మంత్రణాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, సమస్య తీవ్రత ఎక్కువగా ఉండి సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి మంత్రణం ఏంటి అంటే ఏ మంత్రణము, శ్రేష్ఠ గ్రహణ మంత్రణాన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. మరి దీనిలో సలహాలు సూచనలు సమ్మితింపజేయడము వ్యాఖ్యానించడము అనేటువంటి దశల ద్వారా ఈ మంత్రణాన్ని పూర్తి చేయడం అయితే జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక చూడండి, పునర్వివాహం చేసుకునే స్త్రీ కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళి పిల్లలు ఉన్న నేను మరలా పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని కౌన్సిలర్ ని అడిగినప్పుడు అనేక కోణాలలో విశ్లేషణ చేసి సమస్యను పరిష్కారం చేశాడు. మరి ఇది ఏ రకమైన మంత్రణము అంటే శ్రేష్ఠ గ్రహణ మంత్రణము. అంటే అర్థం ఏంటి, అంటే మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఒక స్త్రీ కౌన్సిలర్ దగ్గరకు వచ్చింది. అయితే తనకు పిల్లలు ఉన్నారు. మరి పిల్లలు ఉన్నారు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి, నిర్దేశిక ఇస్తుంది, అనిర్దేశిక ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి అంటే ఇక్కడ కౌన్సిలర్ క్రియాశీలకంగా ఉంటాడు, తర్వాత కౌన్సిలీ అంటే క్లయింట్ కూడా క్రియాశీలకంగా ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఓకేనా, అనేక కోణాలలో విశ్లేషణ చేసి అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వచ్చేటువంటి లాభాలు ఏంటి నష్టాలేంటి అనేక కోణాలలో సమస్యకు విశ్లేషణ చేసి సమస్యను పరిష్కారం చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కౌన్సిలర్ యొక్క పాత్ర కూడా క్లియర్ గా ఉంటుంది, అదే విధంగా కౌన్సిలీ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి అంటే నిర్దేశిక అనిర్దేశిక రెండు కలిపి ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఓకేనా, రెండింటిని కలిపి ఈ మంత్రణానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇది ఏ మంత్రణానికి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే శ్రేష్ఠ గ్రహణ మంత్రణానికి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా మంత్రణం అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్.